ఎట్టకేలకు ఉపాధ్యాయుల బదిలీ విషయంలో అయితే మాత్రం ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి తగ్గిందని చెప్పాలి. వాళ్ళు మొదటి నుంచి ఈ మాన్యువల్ ఎస్జిటిలకు మాన్యువల్ కౌన్సిలింగ్ అడుగుతున్నారు. దానికైతే అంగీకరిస్తూ ఒక కీలక ప్రకటన అయితే చేశారు నారా లోకేష్. ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ బదిలీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఎక్స్వేదిగ్గే నిర్ణయాన్ని వెల్లడించారు. అంటే ఒకటి ఇక్కడ ప్రధాన కీలకమైన అంశం ఏంటి అంటే ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు ఎప్పటికప్పుడు చెప్పారట. వారి విజ్ఞప్తి మేరకు ఎస్జిటిలకు ఆన్లైన్ కౌన్సిలింగ్ వెల్లడించారు. మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని గత 2 రోజులుగా ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఆ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్ పెట్టేశారు ఇమీడియట్గా. అది కూడా వాళ్ళకి పెద్ద టైం ఇవ్వలేదు. అది కూడా చాలా ఉన్నాయంట వెబ్ కౌన్సిలింగ్లో, చాలా ప్రశ్నలు, చాలా సమాధానం, అంటే వాళ్ళకి టైం సరిపోదన్నమాట. మరి అక్కడ అంటే ఎక్కడ లోపం ఉందో అంటే విద్యాశాఖ ఖచ్చితంగా కీలకమైన శాఖ, పైగా నారా లోకేష్ గారు చూసుకుంటున్న శాఖ, ఆ శాఖలో ఎలాంటి లోపం